భార్యలను భర్తలు టార్చర్ చేసిన ఘటనలు ఎన్నో చూసాం. ఇటీవల కాలంలో సీన్ రివర్స్ కూడా అయింది. భార్యలే భర్తలను టార్చర్ చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తలను వేధించడం మాత్రమే కాదు, కొంతమంది తెగించి కడతీర్చుతున్నారు. మరికొంతమంది భర్తలే ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నటుడు జానపద గాయకుడిగా రాణిస్తున్న గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్యకు కొనిచ్చిన బతుకమ్మ చీరే అతని పాలిట ఉరితాడయ్యింది. ఇతని పేరు గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డం రాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలను ఒప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచిందే. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రుల్ని తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి మనస్తాపానికి లోనైన రాజు, అమ్మ, బాపు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాల పాటు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాలలో ఉండే ప్రేమ, ఆప్యాయతలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్లో సక్సెస్ సాధించాడు. అతను స్థానికంగా గడ్డం రాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.